వైశాఖ పురాణం 29వ అధ్యాయము. సుని మోక్షప్రాప్తి అనగా కుక్క. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమని ఇట్లా వివరించసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లా పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసంన శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వపాపాలను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవించనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మునగు వాణ్ణి తవ్వించుట అన్నీ వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానం చేస్తే గ్రహణ కాలమున గంగా తీరమున 1000 గోవులు ఇచ్చిన పుణ్యం వచ్చును. ఈనాడు చేసిన అన్నదానం విశిష్ట ఫలమగును, అనగా చెప్పలేనంత పుణ్యం కలిగించునని భావము. ఈనాడు పానకం నిచ్చుట, దోసపండ్ల రసం, చెరుకు గడను, మామిడి పండును, ద్రాక్ష ఫలములను దానం చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకం. ఇట్టి ద్వాదశి మహిమ వెల్లడించు కథను వినుము. పూర్వం కాశ్మీర దేశమున దేవవ్రతుడని బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడికి ఇచ్చి వివాహం చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలిని తన దేశమునకు కొనుక్కుపోయెను. అతడు మంచివాడే అయినను ఆమె అన్న పడదు, ఆమెకును అతడన్న పడదు. ఈ విధంగా వారి దాంపత్యం పరస్పర అనుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయాలను చెప్పుడని భర్త పరిత్యక్తులకు స్త్రీలను అడిగాను. వారిను, మేము మా భర్తలకు చేసిన దాన్ని చెప్పినట్లు చేయము, మాకు కలిగినట్టే నీకును ఫలితం కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములు చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్టు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్తను తనకు వశమగనట్టు చేయమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి ఉంగరమునిచ్చెను. యోగినియు ఆమెకి ఒక మంత్రం ఉపదేశించెను. అన్ని ప్రాణులు స్వాధీనమయ్యడు చూర్ణం ఇచ్చుచున్నాను, దీన్ని నీ భర్త చేతి తినిపించము. ఈ యంత్రమును నీవు ధరింపము, ఇందువల్ల నీ భర్త చెప్పినట్టు వినను అని చూర్ణము యంత్రము ఇచ్చెను. మాలినియు సంతోషంతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రం అనుష్ఠించెను. చూర్ణమును భర్త చేతి తినిపించెను. యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణం తినటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమీ అనలేనివాడో చేయలేనివాడో అయ్యను. దురాచారాలకు ఆమె భర్త మరణిస్తే తాను అలంకారాలు విడవలసి వచ్చినని బాధపడెను. మరలా యోగిని వద్దకు వెళ్ళెను. ఆమె ఇచ్చిన దాన్ని భర్త చే తినిపించను. వాని ఆరోగ్యం బాగుపడెను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపం చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తెదకు మరణించను. యమలోకమును చేరి పెక్కు విచిత్రములకు హింసలు అనుభవించను. పలుమార్లు కుక్కగా జన్మించను. కుక్క రూపమున ఉన్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీర దేశమున పద్మబంధువును బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసీ గృహమందు కుక్కగా ఉండెను. ఇట్లా 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసాన ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదమును కడుక్కొనెను. సూర్యోదయానికి ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు కింద పడుకొని ఉన్నది. బ్రాహ్మణుడు పాదములు కడుక్కున్న నీరు అరుగుపై నుండి జారి కింద పడుకున్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను. తాను చేసిన పాపాలకు మిగుల పశ్చాత్తాపం కలిగెను. తాను చేసిన దోషాలన్నింటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యాలను, పుణ్యఫలములను నాకు ధారపోసి రక్షింపమని బహువిధములుగా వేడుకొనెను. కుక్క మాట్లాడుటేమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపాలు విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానం, పూజ, కథాశ్రవణం, జపం, తపం, హోమం, ఉపవాసం నాకు పుణ్యకార్యమును పుణ్యఫలం నిచ్చుటకు అంగీకరించలేదు. కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధముల దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరించలేదు. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనంగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడము. గృహస్థు తను పోషించదగిన వారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బల్లులను, ఉచ్ఛిష్టములను తినుట చేత వానికి పోషములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోషురాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానయగు విష్ణువుకు మనం పోషులమై రక్షింపదగిన వారమైనట్టుగా నేనును నీచే రక్షించబడిన దాన్ని నగుదనని బహువిధములుగా ప్రార్థించను. పద్మబంధువు దాని మాటలు విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగాను. పుత్రుడు చెప్పిన వృత్తాంతం కుక్క మాటలు విని ఆశ్చర్యపడను. పుత్రుని చూచి, నాయనా, నీవిట్లు పలకరాదు, సజ్జనులు ఇట్లు మాట్లాడరాదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారం కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనం, వృక్షములు సజ్జనులు పరోపకారానికై మాత్రమే ఉన్నారు. వారు చేయి పనులన్నీ పరోపకారంలే. వారి కొరకై ఏమీ ఉండదు. గమనించితివా? రాక్షస సంహారానికి దదీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానం చేసెను.
పావురమును రక్షించుటకే శిబిచక్రవర్తి ఆకడిగల డేగకు తన మాంసం ఇచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గబ్బోడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపై ఉన్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలెను. మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దైవం వర్షించును, మనశుద్ధి లేనిచో దైవం వర్షించదు. చంద్రుడు ఉత్తమాది భేదం లేకుండా వెన్నెలనంతటను ప్రసరింపచేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కని నా పుణ్యకార్యంలో ఫలమునిచ్చి ఉద్ధరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునికి నమస్కరించే కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులు ప్రకాశింపచేయుచు దివ్య విమానం ఎక్కిపోయెను. స్వర్గమును పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడకు దైవం నుండి పుట్టి ఊరిన ఊర్వశిగా ప్రసిద్ధి నందెను. యోగులు మాత్రమే పొందినట్టి అగ్నివలే ప్రకాశించినట్టి సర్వోత్తమ మగనట్టి ఎట్టివారికైనా మోహమును కలిగించినట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యం నందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందించెను. ఆ ద్వాదశి తిథి కొన్ని చోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యరూపం కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించనని నారదుడు అంబరీషునికి వైశాఖ మహిమను వివరిస్తూ చెప్పెను. వైశాఖ పురాణం 29వ అధ్యాయం సమాప్తం.